హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర స్టేట్ రిలేటెడ్ పరీక్షల కొరకు శాతవాహనులు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లని చూద్దాం. అందులో ముందుగా చూసినట్లయితే శాతవాహనుల యొక్క మూల పురుషుడు శాతవాహనుడు అనగా 100 వాహనాలను కలిగి ఉండేవారు అని చెప్తారు. ఈ యొక్క శాతవాహన వంశం యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు అంటే సీముకుడు. వీరి యొక్క రాజధాని ప్రతిష్టానపురం. మొదటి రాజధాని ఏది అంటే ప్రతిష్టానపురం, ఇది మహారాష్ట్రలో ఉండేది. రెండవ రాజధాని ధాన్యకటకం, ప్రస్తుతం ఉన్న అమరావతికి దగ్గరలో ఉంది అని చెప్పవచ్చు. ధాన్యకటకం. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం. కుంతల శాతకర్ణి ప్రాకృతంకు బదులుగా సంస్కృత భాషను రాజభాషగా మార్చాడు. శాతవాహనుల అధికార భాష ఏది అంటే ప్రాకృతం. కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృతంకు బదులుగా సంస్కృతంను రాజభాషగా మార్చారు. వీరి యొక్క రాజలాంఛనము సూర్యుడు. శాతవాహనుల వంశం యొక్క రాజలాంఛనం ఏది అంటే సూర్యుడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతని 23వ శాతకర్ణిగా చెప్తాం, గౌతమీపుత్ర శాతకర్ణిని. ఇతని యొక్క బిరుదు క్షత్రియ దర్పమాన మర్దన, అనగా క్షత్రియులను చూడండి, క్షత్రియ దర్పమాన మర్దన అని చెప్పి ఇతని యొక్క బిరుదు. నెక్స్ట్ చివరివాడు. ఈ వంశంలో చివరివాడు ఎవరంటే 3వ పులోమావి. ఇతని గురించి తెలియజేసే శాసనం ఏది అంటే మేకధని శాసనం అని చెప్తాం. 3వ పులోమావి గురించి తెలియజేసే శాసనం ఏది అంటే మేకధని శాసనం. తర్వాత చూసినట్లయితే శాసనాలు. ఈ యొక్క శాతవాహనుల యొక్క శాసనాలను మనం చూసినట్లయితే నానాఘట్. ఈ యొక్క శాసనము ప్రాకృత భాషలో ఉంది. దీనిని వేయించినది ఎవరు అంటే దేవి నాగానిక. నానాఘట్ శాసనము ఏ భాషలో ఉంది అంటే ప్రాకృత భాషలో ఉంది. దీనిని వేయించింది ఎవరు అంటే దేవి నాగానిక. మొదటి శాతకర్ణి యొక్క భార్య ఈ యొక్క దేవి నాగానిక. నెక్స్ట్ రెండవ శాసనము నాసిక్ శాసనము. ఇది కూడా ప్రాకృత భాషలోనే ఉంది. ఈ యొక్క నాసిక్ శాసనాన్ని వేయించినది ఎవరు అంటే గౌతమి బాలశ్రీ. నాసిక్ ఇన్స్క్రిప్షన్ లెయిడ్ బై అని చెప్తాం. గౌతమి బాలశ్రీ, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి ఈ యొక్క గౌతమి బాలశ్రీ. నెక్స్ట్ తర్వాత శాసనము మేకధని శాసనము. ఈ మేకధని శాసనం ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే 3వ పులోమావి గురించి తెలియజేస్తుంది. ఇది ఎక్కడ ఉంది అంటే బళ్ళారిలో ఉంది, కర్ణాటక బళ్ళారి. నెక్స్ట్ ఈ శాతవాహనులకు సమకాలికులు ఎవరంటే శక రాజవంశులు. విదేశీ